మనం ఇక్కడ ఓన్లీ రివ్యూస్ మాత్రమే చేయట్లే, దానికి మించి ఇంటర్వ్యూ చేస్తున్నాం, పబ్లిక్ బైట్స్ తీసుకుంటున్నాం, ఇంకా ఎలిమినేషన్స్ గురించి, దానికి బిగ్ బాస్కి సంబంధించి అన్కట్ సీన్స్ గురించి, ఇంకా అంతేందుకు ఎలిమినేషన్ ఎవరవుతారో అని అనాలిసిస్ చేసి కూడా మనం దీంట్లో వీడియోస్ పెడుతున్నాం. నిన్న జరిగిన ప్రభావతి 2.0 టాస్క్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ టాస్క్ అంతా మనకు తెలుసు, ఆల్రెడీ 5th సీజన్లో కూడా మనం చూసినాం. సో దానికంటే ముందు మనం మాట్లాడాల్సుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్కడి నిజస్వరూపాలు బయటపడ్డాయి ఇవాళ. ఈ టాస్క్లో ప్రతి ఒక్కరి నిజస్వరూపాలు బయటపడ్డాయి. విష్ణుప్రియకున్నంత పాజిటివిటీ అసలు ఎవరికి లేదు బిగ్ బాస్లో ఈ సీజన్ 8లో. ఎందుకు విష్ణుప్రియకు అంత పాజిటివిటీ ఉందంటే, ఒకటి, ఇది సింపతి కార్డు కోసం నేను అనట్లేదు, తనకి పాపం పేరెంట్స్ లేరు. అది హార్ట్ఫుల్గా నాకు కూడా చాలా సాడ్గా అనిపించింది తను వచ్చినప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను మొన్న ఒక వీడియో చేశాను, ఏమని, నాగ్ సార్ వచ్చినప్పుడు తను మరీ చైల్డిష్గా బిహేవ్ చేస్తుంది అని అంటే, అందరూ కామెంట్లో ఏమన్నారంటే తనకి పేరెంట్స్ ఎవరు లేరు, సో నాగ్ సార్ని ఫాదర్లా ఫీల్ అవుతుంది అని. అది కూడా నాకు ఓకే, నో ప్రాబ్లం. కానీ మనం ఒక మ్యాటర్ని వాట్ ఈజ్ రాంగ్ వాట్ ఈజ్ రైట్ అని తెలుసుకోకుండా జడ్జ్ చేయడం అనేది చాలా రాంగ్ థింగ్. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నిన్న ప్రేరణ దోశ వేసి ఇచ్చింది ఎవరికి, విష్ణుప్రియ ఎలా తీసుకుందంటే, దోశ వేసి ఇచ్చే విధానం నాకు నచ్చలేదు, ఎవరికైనా ఆకలే కదా అనే మాటలో బ్లేమ్ చేసింది విష్ణుప్రియ. ఎవరిని? ప్రేరణని. అక్కడ అంతలా ఇలా తీసి ఇచ్చిందని చెప్పేసి విష్ణుప్రియ చెప్పినంతగా లేదు. ప్రేరణ ఇంటెన్షన్ ఏంది, మీరిద్దరూ డిఫరెంట్ క్లాన్స్లో ఉన్నప్పుడు మీ ఇద్దరికి ఒక డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఐ మీన్, మీరు టాస్క్లో ఉన్నప్పుడు, గొడవలు అయినప్పుడు ఒక 5-10 minutes అట్లీస్ట్ 1 or 2 days ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు నీకు అనుగుణంగా ఉండాలంటే ఉండరు కదా ఎవరైనా. దాంట్లో భాగంగా వాళ్ళ చీఫ్ అభయ్ నవీన్ ఏదైతే ఉన్నాడో, అభయ్ నవీన్ ఏమనంటే, మన ఫుడ్ మనం చేసుకుందాం, వాళ్ళ ఫుడ్ వాళ్ళు చేసుకుంటారు అని అన్నప్పుడు, స్టిల్ వాళ్ళు ఆ స్టాండ్ మీద తీసుకొని కూడా మళ్ళీ వచ్చిన తర్వాత దోశ వేసింది. కానీ దాన్ని చాలా రాంగ్గా పోర్ట్రే చేసుకుంది ఎవరు, విష్ణుప్రియ. అలా చేసుకోవడం వల్ల ఏమైందంటే నెగిటివ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దాట్ అట్లా ఒకవేళ ఫీల్ అయినా కూడా ఐఎమ్ సారీ అని ప్రేరణ ఫుడ్ తీసుకొచ్చి మరి తినబెట్టింది. సో అది జరిగింది. అండ్ ఇంకొక విషయం, మణికంఠ అండ్ నిఖిల్ గురించి మాట్లాడుకోవాలి. మొన్న సోనియా పూల్లో దూకమని బిగ్ బాస్ చెప్పినప్పుడు పోయి కింద పడితే లెక్చర్ ఇచ్చినావు కదా బ్రో, నువ్వు చాలా పెద్ద లెక్చర్ ఇచ్చినావు. ఎలాంటి లెక్చర్ ఇచ్చిండంటే, మనోడు అరే ఫేస్ని కాపాడుకోవాలిరా, మనం ఆర్టిస్ట్ కదరా, మన బాడీని కాపాడుకోవాలి, దాని వాల్యూ మనకు తెలుసు కదరా అని. ఎస్, అఫ్ కోర్స్ నువ్వు చెప్పింది రైటే. కానీ ప్రభావతి 2.0 ఎగ్ టాస్క్లో మరి నీ ఫేస్ ఎక్కడ పోయింది? నువ్వు నాగమణికంఠని ఇలా బట్టి కింద దోస్తే హెడ్కి తగిలింది, మరి వాడిది హెడ్ కాదా, వాడిది ఫేస్ కాదా? ఇట్లా వాంటెడ్గా ఇప్పుడు సోనియాకి ఒకలాగా, ఒకరికి ఫేవరబుల్గా, ఇంకొకరికి డిఫరెంట్గా నువ్వు ఇట్లా ఖరాబ్ అవడానికి రీజనే సోనియా బ్రో. నీకు అర్థం కావట్లే. గైస్ మీరే చెప్పండి, స్టార్టింగ్ 2 daysలో మనోడు ఎట్లుండే, 2 daysలో చాలా స్ట్రాంగ్ ఉండే, విన్నింగ్ రేస్లో ఉంటాడు కావచ్చు, మనోడు టాప్ 5లో ఉంటాడు కావచ్చు, ఏం లేదు బొక్క, అంతా పడిపోయింది. అంతా ఏడుకొచ్చిందంటే సోనియా ఏం ఆడుతుంది, సోనియాకి దెబ్బ తగిలిందా, సోనియా తిన్నదా, సోనియా పడుకుందా, సోనియా టాక్టిక్స్తోని సోనియా పృథ్వీని నిఖిల్ని పక్కన పెట్టుకొని మొత్తం గేమ్ ఆడకుండా వేసింది. గేమ్ ఆడకుండా వేసేసరికి మనోడు టాస్క్లలో బాగా పర్ఫామ్ చేస్తుండు. కానీ హౌస్ మేట్స్ విషయాలకు వస్తే దేర్ ఈజ్ నథింగ్. ఎవరి గురించి? నిఖిల్ గురించి చెప్తున్నాను నేను. ఇప్పుడు అదంతా ఎందుకు మరి? ఇప్పుడు ఆ రోజేమో సోనియాకి దెబ్బ తగిలినప్పుడు నీకు ఆర్టిస్ట్ అని గుర్తొచ్చింది, నాగమణికంఠ ఆర్టిస్ట్ కదా? చెప్పండి, నాగమణికంఠ ఆర్టిస్ట్ కదా? మరి ఎందుకు అట్లా పార్షియాలిటీ చూపించడం? అట్లా వేస్తే ఏమవుతుంది? మెల్లగా టాప్ 5 కాదు కదా, అసలు విన్నింగ్ కాదు కదా, మెల్లగా 3-4 వారాలు ఉండి బయట ఈ వీక్తో. ఇంకా నెక్స్ట్ అభయ్ నవీన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనోడు చీఫ్ అయిండు, సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు, అసలే డేంజర్ జోన్లో ఉన్నారు నాయన అంటే, ఈయన మొత్తం అది ఎట్లుంటుంది, జనరల్ స్టోర్ అంటే ఎట్లుంటుంది, బిగ్ బాస్కే నువ్వు డిఫరెంట్ టైప్ ఆఫ్ బిహేవియర్ చూపిస్తున్నావు. నువ్వు ఏం చేసిండు? అన్సీన్ ఎపిసోడ్స్ గురించి మాట్లాడుతున్నాను, మీరు చూడండి వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ.